మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. ఈ రోజున మనకి ఇద్దరు అతిథులు ఉన్నారు. ముఖ్యంగా అరవ రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. అలానే బుల్లెట్ ధర్మారావు గారు బందర్ నుంచి వచ్చారు. ముందుగా బుల్లెట్ ధర్మారావు గారు తన సాహచర్యం రంగా గారితో ఎలా ఉందనేది పంచుకుంటారు మనతో. ధర్మారావు గారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ఆరాధ్య దైవం, పేదల పాలిటి పెన్నిటి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జన్మదిన వేడుకలకు మరి నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇవాళ అమెరికా మా అల్లుడు గారు ఉంటే, మా అమ్మాయి మా అల్లుడు గారు ఉంటే నేను ఇక్కడికి వచ్చాను. నా గురించి మేము చెప్పాలంటే నా పేరే బుల్లెట్ ధర్మారావు అంటారు. మాది మచిలీపట్నం, బందర గడ్డ, రంగా గారి అడ్డ అనేది ఎక్కువగా పేరు ఉంటుంది. ఎందుకంటే రంగా గారు పుట్టింది కాటూరు, ఆయన ప్రస్తావన విజయవాడ అయినా మచిలీపట్నానికి ఎక్కువ అనుబంధం ఉండేది. మచిలీపట్నం నెలకి 4-5 సార్లు మచిలీపట్నం వచ్చేవాడు. ఎందుకంటే మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్. ఆయనకి కుడియాడం రోజులుగా చిలంకొత్తి వీరాస్వామి గారు అని అంబులు గారు మా మామయ్య గారే, ఆయన మేనలుండే నేను. అలాగే చలమల చెట్టి జగన్మోహన్ రావు గారు, ఆయన ఒక మామయ్య గారు. వీరాస్వామి గారు మన ఈ మధ్యనే కాలం చేశారు. రంగా గారికి కుడి భుజం ఎడం భుజాలు వాళ్ళిద్దరే. బందరు వచ్చారంటే వాళ్ళిద్దరి దగ్గరే ఎక్కడున్నా కానీ వాళ్ళిద్దరిని కలిసే ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు. 2 ఐటమ్స్ ఈ రోజున మనం పెట్టుకున్నది. ఒకటి రంగా గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం, రెండోది అలానే మీట్ అండ్ గ్రీట్ విత్ అరవ రామకృష్ణ గారు. ముఖ్యంగా ఎందుకు చాలా మంది అడిగారు, ఎందుకు అరవ రామకృష్ణ గారు ఎవరు, ఆయనకి ఎందుకు ఇంత మీరు ప్రామినెన్స్ ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలి అంటే, బే ఏరియాలో మనకి వీరబాబు ఎలానో హైదరాబాద్ లో రామకృష్ణ అలాగా. ఇప్పుడు అర్థమైందా? రామకృష్ణ వితరణ అంటే దానం, దానానికి పెట్టింది పేరు. అలా అని ఎప్పుడైనా సరే నేను ఒక విషయం నమ్ముతానండి, ఒక 100 రూపాయలు డొనేట్ చేసే ముందు నువ్వు 1000 రూపాయలు సంపాదించాలి. అది క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి మన రామకృష్ణ. ఊరికి ఏదో ఇచ్చుకుంటూ పోతున్నాడేమో వాళ్ళ తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు అని కాదు, చాలా స్వయం శక్తితో ఎదిగాడు. మేము ఆంజనేయ స్వామి విగ్రహం కట్టించాం కదా పక్షుల దగ్గర, దానికి కూడా 5 లక్షలు విరాళం ఇచ్చారు. అలా ఎక్కడైనా సరేనండి, డబ్బులు సంపాదించి మూటలు వెనక్కి దాచుకోకుండా దాన్ని కొంతలో కొంత మన సమాజానికి ఇవ్వాలి అన్న అతని స్ఫూర్తి నాకు నిజంగా, నాకు కూడా రామకృష్ణ వయసులో చిన్నవాడు, ఒక 5-6 ఏళ్ళు అయినా సరే స్ఫూర్తి ప్రదాత మా అందరికి. రంగా గారి గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన మీకు ఉన్న కొన్ని సంఘటనలు ఏమైనా ఉంటే పంచుకోండి. లాంగ్ వీకెండ్ అయినా కూడా మీ అందరికీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. హాలిడేస్ రావడమే మీకు టైమే పెద్ద కన్స్ట్రెయింట్. అయినా సరే ఈ ఆత్మీయ కలయికి ఇచ్చేసినటువంటి బే ఏరియా ఆప్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పుకోవాలంటే ఒక శగువీర, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కోవకి చెందినటువంటి ఒక వ్యక్తిగా వారిని పరిగణిస్తూ, వారి ఇంప్రింట్ ని ఒక వ్యక్తి శక్తిగా మారి వారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి, మరి ఆప్తా లాంటి గొప్ప ఆర్గనైజేషన్ ఇక్కడ ఏర్పాటు అవడానికి కూడా కారణము అటువంటి మహానుభావులు చేసిన త్యాగం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన మరణించినప్పుడు ఇప్పుడు చాలా మీడియా కార్పొరేషన్స్ వచ్చేసినాయి, యూట్యూబ్లు వచ్చినాయి. ఆ రోజుల్లో మీడియా అంటే ఒట్టి BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఒకటే ఉండేది. BBCలో 45 నిమిషాలు ఆయన మరణించిన తర్వాత జరిగిన సంఘటనల మీద మరి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రసారం చేశారని చెప్పని అంటే వారి ఇంపార్టెన్స్, వారి ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.